అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం కేపేగ్రహారం గ్రామంలో జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం ద్వారా మా గ్రామంలో ఉన్నటువంటి చెరువులు కాలువలు పొడుగుతీతలు అయితే తీయడం జరిగింది. రీసెంట్గా మీ అందరికీ చూపించాం. మా గ్రామంలో జరిగినటువంటి చెరువులు ఏ విధంగా చేశారు, కాలువలు ఏ విధంగా పనులు చేశారు, చెరువు గట్లు ఏ విధంగా లెవెల్ చేశారని చూపించాం. ఏ కాలువ ఎంత దూరం ఉంది, ఎంత వర్క్ చేసాము అనే దానికి అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఒకసారి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మా గ్రామాన్ని అనుకుని ఇంచుమించుగా 4 కాలువలు ఉన్నాయి. రాంపలం గడ్డ, మామిడి చెట్టు గడ్డ, కొండగడ్డ, అలాగే చెరువు నిండిన తర్వాత కిందకి వెళ్ళే దిగువ కాలువ కూడా తయారు చేయడం జరిగింది. ఆ డిస్టెన్స్ ఎంత, ఎన్ని మీటర్లు పొడవు, ఎంత మీటర్లు మేము వర్క్ చేసామనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే మా గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి రాంపాలెం గడ్డ. దీన్ని కొండ నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా ఓటబందకి వెళ్తుంది. అయితే ఈ గడ్డ యొక్క పొడవు 1200 మీటర్లు ఉంటుందండి. మేము వర్క్ చేసింది అయితే మాత్రం 980 మీటర్లు వర్క్ చేయడం జరిగింది. మరి ఊరుకు దూరంగా ఉన్నటువంటి ఈ గడ్డ అయితే మాత్రం చాలా ఎక్కువగా ముళ్ళ కంపలతో ఉండేది. దీన్ని బాగా చేసి ఈ విధంగా తయారు చేయడం జరిగింది. అలాగే ఇంకొక గడ్డ, ఇది మామిడి చెట్టు గడ్డ అండి. మరి ఈ కాలంలో అన్నింటిలో అతిపెద్ద గడ్డ అనమాట ఇది దాదాపుగా 1500 మీటర్లు ఉంటుంది. దీనికి ఇప్పటి వరకు వర్క్ చేసింది అయితే మాత్రం 1300 మీటర్లు చేయడం జరిగింది. ఇది ప్రధానంగా కొండగడ్డ అండి. ఇది దాదాపుగా 813 మీటర్లు ఉంటుంది. వర్క్ చేసింది కూడా 813 మీటర్లు చేయడం జరిగింది. అలాగే మధ్య మధ్యలో గొట్టాలు అంటే పైపులు కూడా వేయడం జరిగింది. అది కూడా మనం అక్కడ వీడియోలో చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది దిగువ కాలువ అండి. చెరువు నిండిన తర్వాత కిందకి వెళ్ళేటువంటి దిగువ కాలువ. దీని పొడవు దాదాపుగా 650 మీటర్లు ఉంటుంది. దీనికి 650 మీటర్లు కూడా వర్క్ చేయడం జరిగింది. అది కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు. ప్రధానంగా జరిగినటువంటి కాలువలు అయితే చూసాము.